కొట్టావమ్మా నువ్వు తగిలింది ఏం నాశనం నోట్లో పురుగు వచ్చి పోతుంది ఏం కళ్ళు మిడి కాదు నల్లగా చొప్పు ఉంటుంది తీసుకురా నేను గుర్తులను పెడతాను నల్లగాజులు నల్లగాతో అయితే చక్కని కుదురుకుంటుందండి ఇంకేమైనా కనబడతాది అమ్మా ఏంది కాదమ్మా నువ్వు వేసాడు వర్రా నా తాడిపట్టు నాకు దూరం చేశారా వర్రా ఏడుస్తావు అట్లాగే నాకు బజార్లో గట్టిగా మాట్లాడితే నీకే తొక్కుతా చెప్తాను ముందుగా నీ సింద్రమని రాడదాన్ని నేను ఎవరికి అయ్యో 2 గ్లాసులు పిండించిన నువ్వు గ్లాస్ తాగిపో కిటికీలో పెట్టా తాగిపో మళ్ళా నాకు ఏమిందంటే ఇప్పుడు గోషకి చెప్పినానా నీ డోసు పగిలిపోతుంది అంటే మీద కొట్లాడుతున్నా నీకు పైకి లేపుతున్నాము కూడా ఏం పడిపోయినాడు ఏమైపోతుంది స్వామి లే స్వామి నీ పిల్లి చుట్టూ చేరి మల్లెపూలు ముడతలే స్వామి తాలిబొట్లు 3 ఉన్నాయి కల్లిమాల నాగరాజు గారు ఆడబిడ్డలు పిలిచి పందులు కట్టే చీరలు రాండమ్మా ఇస్తానంటారు అట్లా అప్పయ్య ఎంత పని అయిపోయింది చూడగటమ్మా ఇది కానీ పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు పొద్దు అయింది గుంట్లలో తాలిబొట్టు శ్రీనివాసులు ఎవరు కింద ఉండేది నాగరాజా కల్లిమాల నాగరాజు ఆడవాళ్ళు మళ్ళీ ఎక్కించుకోలేదు అలవాట ఇంకా ఇస్తున్నా గుండెను తాలిబొట్టు మీకు అమ్ముకొని వీడు ఉంటాడు పాతాడు చాలా బాధ మీద ఉంటాడు చెప్పి మాట్లాడతాను నన్ను ఒక 10 ఏళ్ళు అయింది అక్క పెళ్లి అయ్యి నువ్వు తగులుకున్నా అక్కడ రాపా నీకు ఇస్తాను ఒక పక్కన చంకలో కూర్చుని 3 నెలలు అయింది నీళ్ళు పోసుకోకుండా మురికని పీకి నువ్వు ఏంటమ్మా 10 ఏళ్ళు అయింది పెళ్ళి నేనేమి సన్నాపన్న దాని కాదక్క అమెరికా నుంచి వచ్చింది అక్క సైకిల్ వేసుకొని పెళ్లి సంబంధానికి అమెరికా ఇంకా లండన్ ఇంకా రిక్షా వేసుకొచ్చింది ధర్మాలు ఇంకా ఫ్లైట్ లో వచ్చింది కాదు లండన్ ఎక్కడ ధర్మాలం ఎక్కడ ఏందమ్మా ఇది ముదుగుపులో నుంచి లారీలకు వచ్చింది ఎలా భద్రపల్లి జీపులు వేసుకొని వచ్చింది నాకు చూసేదానికి అంత బాగుంటా పుట్టుబడి ఎప్పుడు నీ పాసకు నాని 60 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు ముసలాడు కూడా కట్టి పట్టుకొని నిలబడింది నా పాసల మధ్య అబ్బా మిటికి 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 చూస్తుంటా అంత సౌందర్యం ఇంతమంది కాదని ఇతగానికి యాడ్ చేసుకుంటే మనసులో లోపల ప్రేమించిన గడ్డని ప్రేమించలేదక్క నేను నిద్రలో కలవరింపులోకి వచ్చాడు ఇది ఎవరు మళ్ళా ఇచ్చినావా మళ్ళా మూలిగా నేలకి పీకి కుక్కలకి వేస్తా నా పడక ఇంకా మాట్లాడితే మళ్ళా మూలిగా ఏం పుట్టుకుంటా అట్లా ముచ్చునా మూతున్నా తోరు బియ్యం తిని అట్లా నోరు తెరుచుకున్నాడు చూడండి 20 కేజీలు ఇచ్చేద్దాం 19 కేజీలు ఇచ్చేది ఒక చీర తెగ్గేసేది అబ్బాయి అయ్యవారు గోరు సంచి పెట్టేది చూడు 20 చీరలు ఉంటుంది చూడు చెట్టు మీద అనేది ఇచ్చేవారు 20 కేజీలు ఇచ్చినాను 30 కేజీలు మిగిలిన ఎత్తుకుపోతా వాటాడు అన్నాడా అన్నాడు అన్నాడు ఎక్కడ బాబు 30 చీరలు అంటే గోర్లు పెట్టిందంట దాన్ని గోర్లు పైకి ఎక్కి మాట్లాడే నోట్లు ఎడం చేయబెట్టేది ఇంకా 3 నాళ్ళు అయింది చేయగడుకోరా మా భర్త మా మొగుడంటే దేవుడు అమ్మ భరత ఎవరికి లేదు భరత అమ్మా కుంకము పసుపు తాలిబొట్టు అతనితోనేమ్మా నీకు ఈ లేనప్పుడు ఇంక సునోకుడు పూసుకుంటాయి అబ్బా ఈడు కొంపులో కడిగి పెట్టి బూడిది పూసుకుండేది కాదు ఇదినేనా భర్త ఇంకోడు ఉన్నాడు ఇట్లా కొడతాను అయ్యప్పకి చాలా మంది ఉంటారు ఈ అప్పకేమో ఆయనకు ఒకరే కాదు ఈ అప్పకి చందమామకి ఎన్ని సుక్కలు ఉంటాయి శ్రీరాములు ఉంటాయి మా 3 సుక్కలు చందమామ చుట్టూ 3 సుక్కలేనే ఉండేది అమ్మ ఎప్పుడెప్పుడు నిగిడిపోతాడా ఎప్పుడెప్పుడు బంగారు పెట్టి కట్టుకుందామని ఎంతమంది కాస్తో ఉంటారంటే నీకోసరము నా కోసమే ఏమి ఇచ్చిన మాటలు అంటాడమ్మా నీ సభలో కట్టుబుడిను ఒక వేడు పట్టుకొని ఉండాలి అట్లే లే స్వామి నీ కాళ్ళు పట్టుకుంటా లేచి వస్తే
తీయేస్తా, ఆ, మగ్గ. లేచా, లేచా. అయ్య, 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 అయ్య. వచ్చిన పాపం. ఎవరు చేస్తావా? ఏయ్! ఆ? ఓయమ్మా! ఏం కోపం ఇంతగానికి ఓయమ్మో, ఆటుకొచ్చి ఇటుకొస్తాను వెనక్కా. ఏంది ఇది తీసుకొని ఏడ పురుషులెట్టా మాట్లాడతావు. ఇంగ్లీషా తెలుగా బాబు చాలా ఏడుస్తుంది. అయ్యయ్యో. పిలిచి ఆర్డర్ చేస్తే యార్ సద్య నీ కాలు పట్టుకుంటూ ఏం చేసిన పిలిచి ఆడుకోనుకుంటాడు. ఏడితే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఎక్క. ఏలంగా పడితే ఓర్రా, నీకు కాలుతో దక్కేటప్పుడు పొరపాటు మీద రాయి మీద దక్కిన కాలు నొప్పిస్తాను నాకు. ఇప్పుడు ఏం చేయాలమ్మా చంద్రమతి? చంద్రమతి నాకు కొంచెం మీద ఎత్తుకో. ఓయమ్మ, మొన్న పోయి సూది రేపుకొని వచ్చిన నీకు ఎత్తుకొని పోయి ఎలా నడుములో పట్టుకొని ఆహా మళ్ళా ఎత్తుకోమంటాడు. ఇప్పుడు ఎవరైనా రావాలా ఎత్తేకే? దా ఇంకా 12 ఏళ్ళు నువ్వు తనినా సరే నీకు ఎత్తుకోలేదు. మా ఎన్నో తిప్పాలని పిలుచు. దా ఎట్లా అయింది పోయింది. ఎత్తుతాడులే. బయట ఉండే వాళ్ళు మన ఇద్దరి కల్లా చూసి దిష్టి తగ్గుతుందేమో. దా దిష్టి చుక్క పెడతాను, ఇంట్లో పోదాంరాయ. నా ఆటలుతో నీ కాళ్ళు పట్టుకుంటా పోదాంరా అమ్మ. పద పద అట్లా అట్లా బంగపోవరా నీ వంశీ మారిపోయి. బయట ఉండే వాళ్ళు అనుకుంటారు వీళ్ళిద్దరే అనుకుంటారు శశిరేఖ అభిమాన్యుడు. అభిమాని రా నువ్వు. అభిమాన్యుడు నా ఆయమ్మ శశిరేఖ. అబ్బా ఇంట్లోకి పోలేము ఇప్పుడు. శశి నడుముదంక, రేఖ కిందదంక, భరిణి పుణుకులో ఏంది మచ్చ పుట్టింది పైన 4 ఇంటికి తెల్లవేనాలి ఆడ భరిణి. ఏమి దంపతులప్ప ఇప్పుడే కొట్లాడుతుంది మళ్ళా ఇప్పుడు రాజీ అయిపోతుంది. వర్రా అయింది పోయింది పదాం పసామి ముప్పు అవుతుంది పదాం పసామి అంగిడికి అంగి కాదు ముప్పు అవుతుంది పదాం స్వామి, నడుములో అన్ని నగ్గు కట్టుకోండి. ఏమేమి కీసులు అవన్నీ? అయ్యో దీని పొట్టుకు తట్టుకోలేక ఆ తాయెత్తులు కూడా కట్టుకున్నాను అప్పయ్య. యాడ కీసులు అన్ని నగ్గు కట్టుకోండి. అయ్యో దీనికి నమ్మేకి లేదు. ఎప్పుడంటే అప్పుడు తీసుకొని పోయి ఏందుంటే అది అమ్ముకొని ఆడ కోట తీసుకుని తాగుతుంది. కేతి గారికి ఇస్తాడంట. పదమ్మ పదం పర్రా ఎంత మంచోడో నమ్మగుడు. యో మిత్రమా మహిళా